నమస్కారం. ఈరోజు దేశంలోనే ఒక పెద్ద చర్చ కులగణన, జనాభా గణనలో కులగణన. ఆ అంశం గురించి ఈరోజు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. సామాజిక న్యాయం కోసం గణాంకాలను వెలికి తీసే కులగణన అనేది అది ఎవరు చేసిన ఒక చారిత్రక అడుగు. సమాజంలో సామాజిక న్యాయం లేకపోతే సమానత్వం, స్వేచ్ఛ ఉండదు. సామాజిక సమానత్వం కోసం మన డిమాండ్లపై కేంద్రం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈరోజు దేశంలోనే గొప్ప సంఘ సంస్కర్తలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి సంఘ సంస్కర్తల స్ఫూర్తితో, ప్రేరణతో ఈరోజు బీసీ సమాజం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. నిరంతర పోరాట ఫలితంగానే ఈ చారిత్రక నిర్ణయం సాధ్యమైంది అని తెలియజేస్తాం. అయితే 2027లో ఈ గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్ను మాత్రం మేము దీన్ని ఖండిస్తున్నాం. యావత్ బీసీ జనం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటున్నా అంటే 2026లో జనాభా మరియు కులగణన పూర్తి చేయాలనేది మా యొక్క డిమాండ్. ఒక సంవత్సరం ముందుగా ఈ ప్రక్రియ జరిగితే సామాజిక న్యాయం త్వరగా దగ్గర అవుతుందని మా యొక్క భావన, ఆలోచన. సమాజంలో సమానత్వం వేగంగా అందుతుందని మా యొక్క భావన. కులగణన ద్వారా సేకరించిన ఈ యొక్క డేటా ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచాలనేది మా యొక్క డిమాండ్. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలియజేస్తాము. కులగణనకు చట్టబద్ధత ఉందా, అవసరమా అనే అంశం ఒకసారి తీసుకున్నట్లయితే మన దేశ రాజకీయ అభివృద్ధి ప్రక్రియలో బీసీలకు సరైన స్థానం కల్పించాలంటే వారి జనాభా, సామాజిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలు అవసరం. కానీ 1948లో జనగణన చట్టంలో కులగణనపై ఎలాంటి స్పష్టత లేకపోవడం చాలా బాధాకరం. సెక్షన్ 8లో అధికారులు అవసరమైన ప్రశ్నలు అడగవచ్చని మాత్రమే ఉన్నది. కానీ కుల డేటా సేకరణ, ఉపయోగం, ప్రకటనపై స్పష్టత లేదు. ఈ లొసుగు పాలన నిర్ణయాలకు అడ్డంకిగా మారింది. 1992 ఒక్కసారి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సైటేషన్, ఇందిరా సాహ్ని తీర్పులు మనం చూసుకున్నట్లయితే, విశ్లేషణ చేసుకున్నట్లయితే స్పష్టంగా చెబుతా ఉంది. అందులో ఏమని, వెనుకబడిన వర్గాల పరిస్థితులను అంచనా వేయడానికి వారి యొక్క గణాంకాలు తప్పనిసరి అని ఆ సైటేషన్, సుప్రీంకోర్టు సైటేషన్లో ఉంది. మరి కులగణన లేకుండా రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండదు. అయినప్పటికీ 30 ఏళ్ల తర్వాత కేంద్రం ఈ బాధ్యత నెరవేర్చలేదు. 1993లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలైన తగిన డేటా సేకరణ లేకపోవడము రాజ్యాంగానికి విరుద్ధమే. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రధానంగా జనగణన చట్టంలో కులం అనే పదం చేర్చి కులగణనకు స్పష్టమైన చట్టబద్ధత ఇవ్వాలి, కల్పించాలి. అలాగే వ్యక్తిగత గోప్యతను కాపాడే విధంగా ఈ యొక్క డేటాను, సేకరించిన డేటాను దాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగంపై నిబంధనలను కూడా రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 2017 పుట్టస్వామి తీర్పును ఒక్కసారి సైటేషన్ మనం విశ్లేషణ చేస్తే గోప్యత హక్కును రాజ్యాంగబద్ధంగా పరిరక్షించాలని దాంట్లో క్లియర్గా ఉంది. మరి ఈ స్పష్టత లేనిది కులగణన న్యాయస్థానంలో నిలబడగలదా? ప్రజల నమ్మకాన్ని పొందగలదా? పొందదు. అందుకే మా డిమాండ్ ఏంటంటే 2026లోనే కులగణన చేయాలి. ఒక సంవత్సరం ముందుగా గణన పూర్తి చేయాలి. తద్వారా సామాజిక న్యాయం అనేది వేగవంతంగా అవుతుంది. అలాగే జనాభా దామాష రిజర్వేషన్లు, కులగణన డేటా ఆధారంగానే బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాలలో రిజర్వేషన్లు కూడా పెంచాలి. మరియు ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఈ యొక్క కులగణన కోసం కేంద్రం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ యొక్క కులగణనలో పారదర్శకత మరియు అవగాహన అనేవి చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే గణనప్పుడు పారదర్శకంగా జరగాలి. ఎందుకంటే గ్రామీణ వెనుకబడిన ప్రాంతాలలో బీసీలకు అవగాహన తక్కువగా ఉంటుంది. సో అవగాహన కల్పించాలి. దానివల్లనే వారు ముందుకు రాగలుగుతారు. ఈ యొక్క జనాభా లెక్కల్లో వారి లెక్కలు నమోదవుతాయి. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు
ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళ లాంటి సౌత్ వరకు చూసుకున్నట్లయితే అన్యాయం జరగకుండా సమతుల్యమైన విధానాన్ని అవలంబించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2027 ఫిబ్రవరిలో జనగణనతో పాటు కులగణన పూర్తవుతుందని చెప్పిన విషయం మనందరికీ తెలుసు. ఈ గణన 2 దశల్లో జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఈ తొలి దశ అనేది ఏప్రిల్ 2026లో, అంటే తొలి దశ అన్నప్పుడు ఏంటంటే టోటల్ హౌస్ లిస్టింగ్స్ తీసుకుంటారు. అవి ఎక్కడ అంటే ఈ జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ఏరియాలలో అక్టోబర్ 1 వరకు పూర్తవుతుందని పేపర్లో తెలిసిన విషయం. ఇక రెండవ దశ అనేది 1 మార్చి 2027. ఆ మిగతా ప్రాంతాల్లో అవి వదిలేసి మిగతా ప్రాంతాల్లో గణన చేస్తామన్నారు. అయితే ఈ గణనను డిజిటల్ రూపంలో మరియు ట్యాబ్లెట్ ద్వారా జరుగుతూ ఉంది. సో పౌరులు స్వయంగా ఆన్లైన్లో కూడా వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు 30 లక్షల మంది సిబ్బంది పాల్గొబోతున్నారు. 13,000 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ జరుగుతుంది అనేది అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కులగణన దాంట్లో జనరల్గా 30కి పైగా ప్రశ్నల ద్వారా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతుల యొక్క వివరాలను సేకరిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మా పోరాటం ఏంటంటే మొదలు నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఈ యొక్క మా పోరాటం ఆగదు. త్వరలో మేము హైదరాబాదులో బీసీ మేధావులు, న్యాయవాదులు మరియు బీసీ సంఘ నేతలతో, ప్రజా సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క కులగణన విధి విధానాలపై ఒక నివేదిక మేము తయారు చేసి మోడీ గారికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పంపిస్తాం. అలాగే ఈ యొక్క జూలై 1 వారంలో హైదరాబాదులో అన్ని పార్టీలను మద్దతుదారులను, ఓబీసీ మద్దతుదారులను, ఓబీసీ సంఘాలతో సమావేశమవుతారు. అయితే ఈ కులగణన ప్రారంభం నుంచి బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కొన్ని గుర్తింపు లేని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలి. ఈరోజు వేలాది మంది బీసీ వర్గాలు, డిఎన్టీ, నొమాడిక్, విముక్త జాతులు ఇప్పటికీ ప్రభుత్వ గణాంకాల్లో లేకపోవడం చాలా బాధాకరం. వారికి సంక్షేమ పథకాలు చేరడం లేదు. వార్డు మెంబర్ స్థాయిలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. చాలా బాధాకరం. లక్షలాది మంది అలాంటి వారు ఉన్నారు. ఈ ఆధునిక భారత ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే నిజం అక్షర సత్యం. కులగణన ఈ అసమానతను తొలగించడానికి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క కులగణన అనేది ఒక చారిత్రక 2011లో జనాభా చూసుకుంటే మనకు 121.01 కోట్లుగా ఉంది. ఈరోజు 2021లో కోవిడ్ కారణంగా మనందరికీ తెలిసిందే కోవిడ్ ఎంత సెన్సేషన్ అయిందో, ఎన్ని ప్రాణాలు పోయినాయో. సో దానివల్ల ఈ యొక్క కులగణన వాయిదా పడిన విషయం తెలిసిందే. సో అప్పటి నుంచి ఇప్పుడు ఒకసారి మనం లెక్క చేస్తే 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలు సేకరిస్తున్నారంటే ఇది ఒక సంతోషకరమైన విషయం మనకు. ఈ యొక్క గణన ద్వారా సేకరించిన సమాచారము సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ఉపయోగపడాలి. నీతి, నిజాయితీతో పారదర్శకంగా నవ సమాజాన్ని నిర్మించడానికి ఈ డేటా ఉపయోగపడాలని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని చట్ట సవరణ చేసి 2026లోనే కులగణన పూర్తి చేయాలని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరి బీసీ నాయకుడి, అణగారిన వర్గాలకు మరియు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని పార్టీల సహకారం కూడా మాకు అవసరం. త్వరలో కులగణన జరిగి మన జనాభా దామాషా ప్రకారం మనం హక్కులు పొందాలని, అప్పటిదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగనే వస్తామని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.